హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'పెరుసు' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ అంతా కూడా ఒక చిన్న సిచ్యువేషన్‌ని బేస్ చేసుకొని, ఆ సిచ్యువేషన్ వల్ల ఒక ఫ్యామిలీ పడిన ఇబ్బందులు అండ్ ఆ ఇబ్బందుల నుంచి పుట్టిన కామెడీ చుట్టూ నడుస్తా ఉంటది. మూవీలో క్యారెక్టర్స్ అన్నీ కూడా సిచ్యువేషన్స్‌ని కవర్ చేయడం కోసం క్రియేట్ చేసే కన్‌ఫ్యూజన్ వల్ల వచ్చే కామెడీ ఏదైతే ఉందో, అది చాలా నీట్‌గా అనిపించిందండి. సొసైటీలో రెస్పెక్ట్‌ఫుల్‌గా బతుకుతున్న ఒక ఫ్యామిలీకి ఒక సిట్యుయేషన్ వల్ల వాళ్ళ రెస్పెక్ట్‌ని కాపాడుకునే పరిస్థితే వస్తే, దానికోసం వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారో అనేది చాలా అంటే చాలా చూపించారండి. మూవీ స్టార్ట్ అయ్యే 5-10 మినిట్స్‌లోనే మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతారండి. ఆ తర్వాత మెల్లగా క్యారెక్టర్ బై క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ, ఆ క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్స్ అండ్ వాళ్ళ భయాల నుంచి క్రియేట్ అయ్యే కామెడీని చాలా నీట్‌గా రాసుకున్నారండి ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అండ్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఫ్యామిలీకి క్రియేట్ అయిన ప్రాబ్లమ్‌ని ఊరు జనాల మధ్యలో కవర్ చేయడం కోసం రాసుకున్న సీన్స్ ఏవైతే ఉన్నాయో, అవి కొంతవరకు బానే అనిపించాయి. అట్ ద సేమ్ టైమ్ కొన్ని సీన్స్ ఎందుకురా మరీ ఇంతలా లాగుతున్నారో అని కూడా అనిపించిందండి. మూవీలో తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండ్‌ని 2-3 సీన్స్‌లో కవర్ చేయడానికి ట్రై చేశారు. ఆ సీన్స్ వచ్చినంత వరకు మాత్రం అక్కడ కన్వర్జేషన్స్‌లో ఉండే డైలాగ్స్ గాని, అక్కడ ఉన్న ఎమోషన్ గాని, నాకైతే మాత్రం చాలా కనెక్ట్ అయిందండి. మెయిన్‌గా ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉండే తండ్రి కొడుకుల యొక్క ఆలోచనలు, బాధలు ఎలా ఉంటాయనేది చాలా న్యాచురల్‌గా అండ్ రియాలిటీకి దగ్గరగా తీశారండి. కానీ ఆ సీన్స్‌తో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, అది జస్ట్ స్క్రీన్ ప్లేలో ఆ ఫ్లోలో వచ్చేసినట్టే ఉంటాయి తప్ప, అంటే అక్కడ ఎమోషన్ ఇంకొంచెం బాగా కనెక్ట్ అవ్వడం కోసం ఏమైనా ముందు ఇంకొన్ని డీటెయిలింగ్ సీన్స్ ఏమైనా పెట్టుండుంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేదేమో అనిపించాయి. మూవీలో కనిపించే ప్రతి పాత్ర కూడా వాళ్ళకున్న స్క్రీన్ టైమ్‌లో వాళ్ళు నీట్‌గా చేసుకొని వెళ్ళిపోయారు. ఏ క్యారెక్టర్ కూడా అంత ఎక్కువ మనకేం రిజిస్టర్ అవ్వదు. అలాగని ఏవి కూడా చిరాకు తెప్పించవు. మూవీ స్టార్ట్ అయినప్పుడే మనం క్లైమాక్స్ ఎలాగుండబోతదనేది మనం గెస్ చేసేయొచ్చు. అండ్ ఎండ్ అవ్వడం కూడా అలాగే ఎండ్ అవుతది. ఆ ఎండింగ్ గుండెలు పిండేసేంత ఎమోషన్ ఉంది అని చెప్పలేం గానీ, పర్లేదు. ఎలాగైతే అనుకున్నామో అలాగుంటది. మరీ అంత బోర్ కొట్టించదు. అలాగని ఎమోషనల్‌గా ఫీల్ అయితే అవ్వనివ్వదు. మూవీలో నాకు బాగా ఇరిటేట్ చేసిన సీక్వెన్స్ ఏటి అంటే అది ప్రీ క్లైమాక్స్ అండి. ఆ సీక్వెన్స్ అంతా ఎంత చిరాకు తెప్పిస్తదంటే అండి, అసల ఇంకెంతసేపురా ఈ గోల మాకు, ఇంక ఆపండ్రా, ఎందుకురా అందరూ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఇంక చాలురా బాబు మాకేంటి ఈ గోల అనిపిస్తదండి. మూవీలో టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ అన్నీ కూడాను డీసెంట్ పెర్ఫార్మన్సే ఇచ్చాయి. అంటే సిట్యుయేషన్స్‌కి తగినట్టు, సీన్స్‌కి తగినట్టు కెమెరా వర్క్ గాని, మ్యూజిక్ గాని నేచురల్‌గా అలా ప్రెజెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓవరాల్‌గా నా వరకైతే మూవీ అలా వెళ్ళిపోయిందండి. అంటే ఏ ఎమోషను కూడా మరీ గుండెల్ని పిండీదు. అలాగని మరీ ఎక్కువ బోర్ కూడా కొట్టించదు. వన్ టైమ్ పాసిబుల్ ఎంటర్‌టైనర్ అన్న ఎక్స్‌పీరియన్సే ఇచ్చింది నా వరకైతే మాత్రం మూవీ. అదండి 'పెరుసు' మూవీతో నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.